మీకు బుక్స్ ఇవ్వబడ్డాయి అనుకుంటాను. ఇచ్చారా ఇవ్వలేదా? తెచ్చుకున్నారా? రెండవ దాంట్లో లేఖనముల ప్రామాణికత వాస్తవికత. లేఖనముల ప్రామాణికత వాస్తవికత, ఇది మన హెడ్డింగ్ రెండవ లెసన్. ఇది ప్రామాణికత లేక వాస్తవం. ఓకే, లేఖనముల ప్రామాణికత. ప్రామాణికత అంటే క్యాననైజేషన్ అంటారు. అంటే ఇంగ్లీష్లో మీకు తెలియకపోవచ్చు, కానీ కొంతమంది చదువుకున్న మంచి వెల్ ఎడ్యుకేటెడ్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి చెప్తున్నాం. క్యాననైజేషన్, ప్రామాణికత. ప్రామాణికత అంటే లేఖనములో దేవుని వాక్యం యొక్క ప్రామాణికత వాస్తవం. వాస్తవం అని దాని అర్థం. ఇందులో మీరు గమనించాల్సింది ఏంటంటే లేఖనముల సముదాయమే పరిశుద్ధ గ్రంథం. లేఖనముల సముదాయమే పరిశుద్ధ గ్రంథం. హోలీ బైబిల్ పరిశుద్ధ గ్రంథం అంటే లేఖనముల సముదాయం. లేఖనముల సముదాయం. కాబట్టి మరి ఈ పరిశుద్ధ గ్రంథములో ఉన్న లేఖనములను చదువుడు ద్వారా మొదట దేవుని సంగతులను గురించి తెలుసుకుంటాం. దేవుని సంగతులను గురించి తెలుసుకుంటాం. అంతేకాకుండా మరి మనుషులమైన మనందరం కూడా విశ్వాసంలో స్థిరపరచబడుతున్నప్పుడు కొన్ని నిర్దిష్టమైన ప్రమాణములను అనుసరించి చేకూర్చబడిన పుస్తకాలుగా ఉండగా, కొన్ని నిర్దిష్టమైన ప్రణాళికలను అనుసరించి, ప్రమాణాలను అనుసరించి ఆ పుస్తకాలన్నీ కూడా సముపార్జన చేసినప్పుడు అవి పరిపూర్ణమైన దేవుని వాక్కులుగా పరిగణించబడ్డాయి. పరిపూర్ణమైన దేవుని వాక్కులుగా. కొంచెం డల్గా ఉన్నారు, కొంచెం జాగ్రత్త ఎలర్ట్గా ఉండండి. లేకపోతే ఒకసారి మీ మొహం కొడుకుండండి. ఈ క్లాస్ 1 hour పడుతుంది. ఓకేనా? ఒకళ్ళు నిద్ర వస్తున్నట్టుగా ఉంటే మీరు క్లాస్ పెరిగిపోతే మీకు నష్టం. రేపు ఏమి రాయాలో అర్థం కాదు. నేను చెప్తున్న మాటలు పూర్తిగా అర్థం కాదని అడగండి. 1-2 సార్లు చెప్తాను. ఓకేనా? రైట్. ఇప్పుడు మీరు గమనించండి. క్యాననైజేషన్, లేఖనముల ప్రామాణికత వాస్తవం. అంతేనా? దేవుని లేఖనముల సముదాయమే పరిశుద్ధ గ్రంథం. కాబట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చదవడం ద్వారా దేవుని గురించి, దేవుని సంగతుల గురించి మనము తెలుసుకుంటాం. అంతేకాకుండా కొన్ని నిర్దిష్టమైన ప్రమాణములను అనుసరించి అందులో చేర్చబడ్డ ఆ పుస్తకాలను బట్టి పరిపూర్ణమైన దేవుని వాక్కులుగా మనం పరిగణించవలసి వస్తుంది. పరిపూర్ణమైన అంటే సంపూర్ణమైన దేవుని వాక్కులు అనేవిగా ఉన్నాయి. ఇవి పరిశుద్ధ గ్రంథం యొక్క వాక్కులు. పరిశుద్ధ గ్రంథం యొక్క వాక్కులు. మరి వీటిలో దేవుని వాక్కులు మానవులమైన మనందరికీ నమ్మకానికి. రెండవది ఆచరణ. మరి పొందుపరచబడినటువంటి వాక్యములు మనందరికీ సాధికారకంగా ఉపయోగపడుతున్నాయి. ఒక మాటలో చెప్పాలంటే ఇక్కడ మీకు అర్థమయ్యేటట్టు రాసుకునేటప్పుడు రాసుకోండి. మరొక మాటగా దేవుని వాక్కులు మన నమ్మకానికి, ఆచరణకు పొందుపరచబడినటువంటి లేఖనముల అర్థమవుతుందా? మీకు ఒక దేవుడు పాత నిబంధనలో ఏర్పాటు చేసుకున్న ఒక జాతి ఇశ్రాయేలు. ఎవరు వాళ్ళు? ఇశ్రాయేలు. ఆ ఇశ్రాయేలుతో దేవుడు ఒకే మాట అన్నాడు, మీరు నా ప్రజలై ఉంటారు, నేను మీ దేవుడిని ఉంటాను. మీరు నా ప్రజలై ఉంటారు, నేను మీ దేవుడిని ఉంటాను. కాబట్టి వారికి ఎందుకు అలాగున్న వారిని ఏర్పాటు చేసుకున్నాడంటే ఆయన స్వరూపంలో చేయబడిన ప్రజలు. వారు ఇవి దేవుని నమ్మాలా, ఆచరించాలా. అందుకే వారికి ధర్మశాస్త్ర విధులను, కట్టడాలను, శాసనాలు ఇచ్చారు. వాటి వల్ల ఎప్పుడైతే వాళ్ళు అవి పాటిస్తూ ఉన్నారో వారు వెళ్ళిన ప్రతి చోట కూడా ఆస్వాదించబడ్డారు. ఎప్పుడైతే దేవుని వాక్కులను బట్టిన లేఖనాలను నిరర్థకం చేసి దేవుని మాట వినలేదు, వారికి అన్నీ కూడా శాపములే పరిగణించారు. అంటే దీన్ని బట్టి మీరు గమనించండి, పరిపూర్ణమైన దేవుని వాక్కులు మన నమ్మకానికి, ఆచరణకు పొందుపరచబడిన వాక్కులు. ఇశ్రాయేలు ఎక్కడైనా ప్రత్యక్ష గుడారం వేసుకుని తర్వాత వారి పాళ్ళ చుట్టూ కూడా వారి గుడారాలు వేసుకునేవారు. ప్రత్యక్ష గుడారంలో
మోషే ఆరాధిస్తున్నప్పుడు వారందరూ కూడా అదే మాట. అందుకే దేవుడు వారితో ఉన్నప్పుడు వారికి 2 మేలు జరిగాయి. ఆ ఎడారిలో భయంకరమైన ఎండలో పగటి పూట మేఘస్తాం, రాత్రి పూట ఇస్తాం. ఎంత గొప్ప మేలు చేశారు తెలుసా అలా. కాబట్టి వాక్కులు చదువుతున్నప్పుడు మన నమ్మకాన్ని మీరు గడిచిన కారణం మన దగ్గరికి వస్తున్నాను, మన వరకు ఇక్కడ కూర్చున్నాం. ఈ కూర్చున్న మనం ఒకసారి మనం వెనక్కి తిరిగి చూస్తే ఇప్పటి వరకు దేవుడు ఎంత మేలు చేశాడు, అది మనం నమ్మదగిన దేవుడు అని మనకి జ్ఞాపకం చేస్తాం. నమ్మదగిన నష్టాలలో శ్రమలలో ఇబ్బందుల్లో దేవుడు ఎంతవరకు తీసుకొచ్చాడు, ఆయన నమ్మదగినవాడు. రెండవది, మీ చుట్టుప్రక్కల చూడండి. మీ చుట్టుప్రక్కల జరిగిన సంఘటనలో దేవుడు నిన్ను ఏ విధంగా వచ్చాడు, ఆయన నమ్మకస్తుడు అని. నమ్మకస్తుడు ఎవరైనా మరి ఫ్యూచర్ కొరకు చూస్తున్నాం, భవిష్యత్తుని కొరకు మనం చూస్తే అక్కడ కూడా మనం చేయవలసింది ఏంటో తెలుసా? ముందుకు చూస్తున్నప్పుడు సాగిపోడి అన్నాడు కానీ ఆగిపోవద్దని చెప్పాడు. అన్నాడా దేవుడు? సాగిపోడి అన్నాడు. మీ జీవితం జయించడానికి, పోరాటం తట్టుకొని ముందుకు సాగిపోవడానికి. ఇక్కడ కూడా ఒక మాట చెప్తున్నా, దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నది సాగిపోవడానికి కొరకు. ముందుకు చూస్తే నువ్వు సాగిపో. ఒకసారి అటు చుట్టుపక్కల చూసావో దేవుడు ఎంత నమ్మదగిన వాడు. ఇంతవరకు దేవుడు తీసుకుని వస్తే దేవుడు ఎంత నమ్మకస్తుడు కదా. కాబట్టి వీటిని బట్టి నీ విశ్వాసాన్ని దేవుని మీద లగ్నం చేయాలి. దేవుని మీద లగ్నం చేయాలంటే, ఆయన మీద నిర్దిష్టమైన ఆలోచన కావాలంటే నీకు సహాయకరంగా ఉండే లేఖనాలు. ఏంటవి? లేఖనాలు, వాక్కులు, దేవుని వాక్కులు. మీరు ఏ పుస్తకంలో తీసుకోండి, 66 పుస్తకాల్లో కూడా, ఈ 66 పుస్తకాల్లో కూడా మీరు ఏ వైపు నుంచి వెళ్ళినా, యెహోషువ గ్రంథం తీసుకుందాం, నిబ్బరము కలిగి ధైర్యం ఉండము, నేను నీకు తోడై ఉన్నాను, మోషేతో నేను ఎలాగున్నానో నీతో కూడా తోడై ఉంటాను. అలాగే నువ్వు ద్వితీయోపదేశకాండంలోకి వెళ్ళిపో, అక్కడ కూడా ఉన్నప్పుడు వారికి భయపడవద్దు అని అంటాడు. కనుక ఇవన్నీ నిన్ను ధైర్యపరచడానికి, నిన్ను విశ్వాసంలో స్థిరపరచడానికి, నిన్ను దేవుని బిడ్డగా నిలపడానికి ఈ వాక్కులు పొందుపరచుకున్నాయి. ఓకేనా? కాబట్టి ఇక్కడ మీరు గమనించవలసింది, వీటిని 3 రకాల మాటలు అన్నారు. ఏది? దేవుని వాక్కులుగా పిలువబడ్డ పరిశుద్ధ గ్రంథాన్ని 3 మాటలు అన్నారు. ఒకటి ఏమన్నా తెలుసా? ఈ క్యానన్ అని అంటే కొలకర్ర అన్నారు. దేవుని కొలమానం అన్నారు. కొలకర్ర అంటే దేవుని వాక్కులు కొలిచే కొలకర్ర. రెండవది మీరు గమనించితే ఇది ప్రమాణం అన్నారు. ప్రమాణము, ఇది ప్రమాణంతో కూడింది. మూడవది అది కాకపోతే నియమము అన్నారు. దేవుని నియామకం. ఈ 3 విషయాల గురించి క్లుప్తంగా చెప్తాను. ఒకటి, కొలకర్ర అంటే దేవుడు ఆయన కొలుస్తూ ఉన్నాడు. బెల్షస్సర్ని దేవుడు చూచి, బెల్షస్సర్, నీవు దేవుని త్రాచులో దోసగా నువ్వు తక్కువగా కనపడ్డావు. అది కొలకర్ర. ఏంటది? ఆ కొలకర్ర. నీవు దేవుని త్రాచులో దోసగా నువ్వు తక్కువగా కనపడ్డావు. నేనేమైనా ఫార్సీన్ అన్నాడు. అంటే నీవు చేసిన పనులు బట్టి నీ లెక్క తక్కువగా కనపడింది కనుక ఈ రాత్రి నీ ప్రాణం పొందావు. మరుసటి రోజు హత్యగా వెంచబడ్డాడు బెల్షస్సర్. దేవుని ఉపకరణంలో పాడు చేశాడు, దేవుని మందిరాన్ని నాశనం చేశాడు. ఆ కారణం చేసిన శిక్ష వచ్చింది. దానియేలు ప్రవచనం ద్వారా అది నెరవేరింది. కొలకర్ర. ఏంటది? కొలకర్ర. రెండవది ప్రమాణం. ఈ దేవుడైన యెహోవా నీతో చేయించున్న ప్రమాణమును బట్టి ప్రమాణం. మూడవది నియమం. ఏంటది? మీ మధ్య నా మధ్య నియమ నిబంధన అంటాడు. నియామకము, నియమము, ఇవి దేవుడు ఏర్పాటు చేశాడు. కొలకర్ర, ప్రమాణము, నియమం, ఈ 3 కూడా అన్నారు. కాబట్టి లేఖనముల పరిపూర్ణమైనవని, ప్రశస్తమైనవని ఎందుకు దేవుడు అవి తన వాక్కులను ప్రజలకు పలికించినాడు అనే మాటను చూస్తే, ఎందుకు దేవుడు పలికించాడు, ఎందుకు ఈ వాక్కులు పలికించాడు? వాస్తవానికి సెయింట్ అగస్టిన్ మహానుభావుడు, ఆర్సిఎంకి సంబంధించిన ఆయన మంచి జ్ఞాని. ఆయన ఏమంటాడు తెలుసా? సెయింట్ అగస్టిన్ ఆయన పేరు. ఎవరైనా? సెయింట్ అగస్టిన్. ఆయన పలికిన మాట, ప్రామాణిక గ్రంథాలు మాత్రమే నేను స్వీకరిస్తానని పలికాడు. ప్రామాణికత గ్రంథాలు మాత్రమే స్వీకరిస్తాను, ఎందుకంటే అవి
మానవుల మాటలు కాదు, సాక్షాత్తు పరిశుద్ధాత్ముని యొక్క పలుకులు. పరిశుద్ధాత్ముని యొక్క దేవుడే మాట్లాడుతుండగా తన ఆ పుత్రులైన వారు, తన కుమారులైన వారు ఆ ప్రవచన వాక్కులన్నింటినీ కూడా పొందుపరిచారు. కాబట్టి లేఖనముల ప్రతి అక్షర శబ్దం పవిత్రమైన ధనంగా దాచబడింది. వాక్యములో మీరు ఏ వైపు నుంచి కూడా తీసుకున్నారు, అది పవిత్రమైన ధనం. ఏంటది? పవిత్రమైన ధనం. మీ ఇంటిలో అన్నీ ఉండవచ్చు, కానీ ఈ పరిశుద్ధ గ్రంథం మీ ఇంటిలో మీ పిల్లలకి వేరేవండి. ఈ పరిశుద్ధ గ్రంథం మీ చేతుల్లో ఉండనివ్వండి. ఈ పరిశుద్ధ గ్రంథం మీరు ఉన్న చోట ఉంచండి. కోట్ల కొలది ధనం కంటే పవిత్రమైన ధనం ఇది. నీవు నడవలసిన మార్గం, నువ్వు వెళ్ళవలసిన త్రోవ, మీరు వెళుతున్న పరిస్థితులన్నింటిలో కూడా ఈ వాక్యమే నిన్ను కాపుదల కాస్తుంది. ఎందుకు తెలుసా? ఈ వాక్యము నీ ఇంటిలో ఉండగా, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు. కాబట్టి మంచి మాట. మనం కొంచెం నిద్రావస్తున్నారు. ఒక చిన్న పల్లవాడు. జలములలో బడినే వెళ్ళినా అవి నా మీద పొర్లి పారవు. జలములలో బడినే వెళ్ళినా అవి నా మీద పొర్లి పారవు. అగ్నిలో నేను నడచిన జ్వాలలు నన్ను కాల్చ జాలవు. అగ్నిలో నేను నడచిన జ్వాలలు నన్ను కాల్చ జాలవు. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను వెళ్ళే మార్గము నా యేసుకే. కొంచెం నిద్రమత్తు పోవడానికి పల్లవి పాడాం. జలములలో పడి నేను వెళ్ళినా అవి నా మీద పొర్లి. ఇశ్రాయేలులు ఎర్ర సముద్రం గుండా వెళుతున్నారు. అవి పొర్లి పారాయా? అది ప్రమాణమైందా కాలేదా? నియమమైందా కాలేదా? దేవుడు వాగ్దానం చేసిన దేవుడు ప్రమాణమని. నమ్ముట నీ వల్ల అయితే నమ్మడానికి సమస్తమును సాధ్యమే. నీవు నమ్మితే చాలు, దేవుని కార్యమును కన్నులారా చూస్తాం. కన్నులారా. ఇదే ఈనాటి సంఘము విశ్వాసానికి, ఆ దేవుని అక్షర ప్రతిశబ్దానికి ఉన్న తేడా. వారు నమ్మి విశ్వసించారు, సాగిపోయారు. నీవు నేను మనందరం నమ్మి కూర్చాలా, కొనసాగి వాళ్ళు అగ్నిలో నడిచారు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు వారిని ముగ్గురు వేసిన వారు వాళ్ళు కాల్చబడ్డారు. కానీ ఎవరైతే అందులో తిరిగారో దేవుని దూత వారితో కూడా తిరిగింది. వారితో కూడా ఈ నమ్మికను కలిగినప్పుడే నీలో నుంచి దేవుడు గొప్ప కార్యములు చేయగలరు. కాబట్టి మీకు అర్థమైంది కదా. కాబట్టి రెండో విషయంలో దేవుని వాక్కులు పవిత్ర ధనంగా దాచబడిన పరిస్థితి. మీకు మరలా చెప్తున్నాను, దేవుని ప్రామాణికత కలిగిన పరిశుద్ధ గ్రంథం యొక్క ప్రామాణికత ఒకటేమో కొలకర్ర, రెండో ప్రమాణము, మూడవది నియమం. ఈ మూడు విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. సెయింట్ అగస్టిన్ చెప్పిన మాట ఏంటంటే, ఆయన ప్రామాణిక గ్రంథాలు మాత్రము నేను స్వీకరిస్తాను, అవి మానవ మాటలు కాదు, పరిశుద్ధాత్మ యొక్క దేవుని పలుకులు. లేఖనములో దాగిన ప్రతి అక్షర శబ్దం కూడా పవిత్రమైన ధనంగా రూపొందించ సెయింట్ అగస్టిన్ ఆయన పేరు. ఎవరైనా సెయింట్ అంటే పరిశుద్ధుడైన అగస్టిన్. సో ఈ సమయంలో పాత నిబంధన లేఖనాలు ధర్మశాస్త్ర ప్రవక్తలుగా తదితర నామాలతో పేర్కొంటారు. అంటే పాత నిబంధన లేఖనాల్లో మొదటిది ధర్మశాస్త్రం. ఏంటది? ధర్మశాస్త్రము. రెండవదేమో
ప్రవచనాలు, ప్రవక్తల ప్రవచనాలు. ఈ రెండు చాలా జాగ్రత్తగా గమనించారు. ధర్మశాస్త్రం ఏమో మోషే ద్వారా ఇచ్చాడు. ఎవరి ద్వారా చెప్పాలి మీరు? మీకు చాలా విషయాలు మోషే ద్వారా ఇచ్చాడు. చాలా విషయాలన్నీ మీకు మనసులో పెట్టాలని, మీ హృదయంలో పెట్టాలని నేను ఆశిస్తున్నా. అది ఎంతవరకు మీకు గ్రహిస్తున్నా నాకు అర్థం కావట్లేదు. ధర్మశాస్త్రము ఏంటది? ఈ ధర్మశాస్త్రం. రెండవది ప్రవక్తల గ్రంథాలు. ప్రవక్తలు ఎవరు? వాళ్ళు ప్రవక్తలు. వీళ్ళ గురించి ఒక మాట చెప్పాలంటే, మొదటి మీరు ప్రామాణికతకు రుజువులు ఏంటని చూద్దాం. ఈ ప్రామాణిక క్యానలైజేషన్కి సంబంధించిన రుజువులు ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఎవరెవరు చేశారు చూద్దాం. ఒకసారి మత్తయి సువార్త 22:40 వచ్చిన ఒక చదవండి. ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకు ఆధారమై ఉన్నవని అతనితో. కాబట్టి ధర్మశాస్త్రము ముఖ్యమైన ఆజ్ఞలు, రెండు ఆజ్ఞలు. ఒకటి, నీ దేవుడైన యెహోవాను సేవించాలి. రెండవది, నీ పొరుగు వారిని ప్రేమించాలి. లవ్ యువర్ నైబర్, సేవ్ యువర్ గాడ్. అర్థమైందా? రెండు ఆజ్ఞలు. ఈ 10 ఆజ్ఞల్లో రెండు ధర్మశాస్త్రంలో పొందుపరచబడ్డ ఆజ్ఞలు. నీ దేవుడైన యెహోవాను సేవించాలి, నీ పొరుగు వారిని. ఇవే ఈ మాటనే ఈ మత్తయి సువార్త 22:40 వచనంలో పొందుపరచబడి. మరొక వచనం చూద్దాం. అపోస్తలుల కార్యం 13:15 వచనం. ధర్మశాస్త్రమును ప్రవక్తల లేఖనములను సమాజపు మందిరపు అధికారులు ప్రజలకు మీరేదైనా బోధవాక్యము చెప్తే అప్పుడు పౌలు నిలబడి, ఇశ్రాయేలులారా, దేవునికి భయపడవారులారా వినుడి. ఈ ఇశ్రాయేలు ప్రజల దేవుడు మన పితరులను ఏర్పాటు చేసుకుని పరదేశంలో ఉన్నప్పుడు ఆ ప్రజలను హెచ్చించి 40 ఏళ్ల వరకు వారు చేసిన శ్రేష్టము సహించెను. కానాను దేశంలో 7 జాతుల వారిని నాశనం చేసి వారి దేశముల వీరికి స్వాస్థ్యముగా పంచి ఇచ్చాను. కాబట్టి ఇక్కడ మీరు గమనించవలసింది ఏంటంటే, పిసిదినయలోని అంతియోకియకు పౌలు అతనితో కూడా ఉన్న వారందరిలో మరి సమాజ అధికారి వాక్యం చెప్పమని కోరారు, ఉపన్యాసం చేయమని కోరారు. ఇశ్రాయేలు వారులారా, మన పితరులు 40 సంవత్సరాలు వేధించినప్పటికీ వారిని దేవుడు ఎలాగ చేశాడో అని ఆ విలువను గురించి పౌలు మహాశయుడు బోధించాడు. పౌలు మహాశయుడు అర్థమవుతుంది కదా. కాబట్టి దీన్ని బట్టి మనం జ్ఞాపకం చేసుకోవాల్సిందంటే, వారు చేష్టల వలన ఆయన బాధపడినప్పటికీ కూడా దేవుడు వారిని జయించి వారికి ఇచ్చాడు స్వాస్థ్యం. అంటే ఆయన ప్రమాణమును నెరవేర్చాడు. ఇక మూడవది మీరు చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 3:8 వచనంలో యేసుక్రీస్తునందు విశ్వాస మూలమై నమ్మువారందరికీ కలుగు నీతి ఉన్నది. చాలు 20వ వచనంలో యేసుక్రీస్తును నమ్మిన వారందరికీ కూడా యేసుక్రీస్తే నీతి. యేసుక్రీస్తే నమ్మితే, నమ్మటం వల్ల నీ వల్ల అయితే ఆ యేసుక్రీస్తు నీకు నీతిగా ఉంటాడు. నీకు నీతిగా ఉంటాడు. నీతి యుక్తమైన జీవితం ప్రభు యేసుక్రీస్తునందే మనకు లభ్యం. 3 విషయాలు. ధర్మశాస్త్రం గురించి మనం విన్నాం. ధర్మశాస్త్రం, నీ దేవుడిని యెహోవాను సేవించాలా, నీ పొరుగు వారిని ప్రేమించాలి. అది మత్తయి సువార్త 22:40 వచనం. మరి అపోస్తలుల కార్యం 13:15 వచనంలో మరి 40 సంవత్సరాలు వారు దౌష్ట్యములో ఉన్నప్పటికీ కూడా దేవుడు వారి పక్షంగా చేసిన మరి ప్రమాణమును బట్టి వారికి మరి మేలును చేకూర్చిన దేవుడు అని మనం విన్నాం. మూడవది మనం మరి పౌలు మహాశయుడు తెలియజేసిన యేసుక్రీస్తే మన నీతి. యేసుక్రీస్తే మన నీతి కనుక నమ్మకంచడం వల్ల మనందరం కూడా క్రీస్తు బలియాగానికి విమోచన సాధించినదని చెప్పబడుతుంది. అంటే నీతిమంతునిగా తీర్చబడతాం. యేసుక్రీస్తుని అంగీకరిస్తే నీతిమంతునిగా తీర్చబడతాం. ఈ విషయాన్ని మీరు మరచిపోకూడదని జ్ఞాపకం చేస్తున్నారు. కాబట్టి ఈ 3 విషయాలు,
లేఖనముల ప్రామాణికతకు సంబంధించిన రుజువులు కానీ మరి 3 విషయాలు చెప్పాం. ప్రామాణికతకు సంబంధించింది ఒకటి కొలకర్ర, ప్రమాణము, నియమం. ఆ రుజువుల్లో మనం విన్నప్పుడు ఆ రుజువులన్నీ కూడా సెయింట్ అగస్టిన్ చెప్పిన మాట, దేవుని వాక్కులు పొందుపరచబడ్డ గ్రంథం, పరిశుద్ధ గ్రంథాన్ని నేను నమ్ముతాను. ఎందుకంటే పవిత్రమైన ధనంగా దేవుడు మనకు దాచిపెట్టాడు. కాబట్టి అర్థమైందా? మూడవది మీరు గమనించితే మరి ప్రామాణికతగా రుజువులు ఏమున్నాయంటే, నీ దేవుడిని యెహోవాను ప్రేమించాలా, నీ దేవుడిని యెహోవాను, నీ పొరుగు వారిని నీవు ప్రేమించాలి, సేవించాలా, ప్రేమించాలి. అలాగే ఇక్కడ మరి 40 సంవత్సరాలు ఇశ్రాయేలు దౌష్ట్యంతో భరించి ఆయన చేసిన ఆ ప్రమాణాన్ని నెరవేర్చారు కదా. నీతి యేసుక్రీస్తునే మనకు లభ్యం కనుక యేసుక్రీస్తే మనకు రక్షకుడైనాడు. యేసుక్రీస్తు మనకు రక్షకుడైనాడు. మరొక మాట చూద్దాం. మరి ధర్మశాస్త్రం గురించి చెప్పబడ్డ మాట ఏంటంటే, ధర్మశాస్త్రము ఏంటిది? ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రము దేని గురించి మాట్లాడుతుందంటే, దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలు వారు నడవలసిన విధులు, ఇందాక మీకు చెప్పాను, ఆయన ఏర్పాటు చేసిన విధులు కానీ, శాసనాలు కానీ, కట్టడలు కానీ, ఇవన్నీ కూడా మరి ఆ కట్టడలు ఇవన్నీ కూడా ఎలా ఉంటాయంటే వారికి ఆశీర్వాదకరమైనవి ఉన్నాయి. ధర్మశాస్త్రము ఎవరి ద్వారా వచ్చిందంటే మోషే ద్వారా. ఎవరి ద్వారా? సినాయి పర్వతం మీద ఆయన మాట్లాడేటప్పుడు దేవుడు వారికి ఇచ్చాడు. దేవుడు వారికి మరి వీటిని గురించి మనం సోదాహరణంగా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, ఆలయంలో అంటే నిబంధన మందసంలో ధర్మశాస్త్రం ఉంచడం ఒక భాగం. నిబంధన మందసం ఏంటది? ఇక్కడ కాదు కానీ ధర్మశాస్త్రం అంటే ఈ మాట మీరు గమనించండి. ధర్మశాస్త్రం యొక్క విలువల గురించి మీకు చెప్తూ ఒకసారి మీరు చూడండి. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయము, 10వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయము 10వ అధ్యాయం 5వ వచనం. నేను చేసిన మందసములో ఆ పలకలను ఉంచి యెహోవా నాకు ఆజ్ఞాపించినట్లు వాటిని దానిలో దేవుడు మోషే చెప్తున్నాడు. నేను చేసిన మందసములో ఆ పలకలను ఉంచి. ధర్మశాస్త్ర పలకలు 2. ఎన్ని? 2. అందులో 10 ఆజ్ఞలు ఉన్నాయి. ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి? ఈ 10 ఆజ్ఞలు కూడా మందసంలో ఉంచారు. ఆ మందసంలో ఉంచింది ఎందుకు అని అంటే, సమస్త జనములలో వారి సంతానమైన మిమ్మును నేను ఏర్పాటు చేసుకున్నాను. సమస్త జనములలో నుంచి మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను. ఎందుకంటే మీరు నా స్వజనాన్ని, మీరు నా స్వజనాన్ని. దేవుడు ఎప్పుడైనా కానీ ఆయన ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నా, మీరు నా ప్రజలు, నేను మీ దేవుడు, నేను మీ. ఎప్పుడైతే ఇది దేవుడు ఏర్పాటు చేసుకున్నాడో ఆయన నియామకాన్ని, ఆ ధర్మశాస్త్రంలో నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, నేను తప్ప వేరొక దేవుడు ఇది కోరుతాడు. ఇదేంటండి, మనకు కూడా ఒక డౌట్ రావచ్చు. ఆ డౌట్ ఏంటంటే, ఇదేంటంటే దేవుడు ఆయన మరి కర్కోటకుడుగా ఉంటాడు. నానే కాదు, దేవుడు తన ప్రజలైన వారు ఆ విధులను, శాస్త్రమును వారు ఆలకించి ఆ విధంగా ఎప్పుడైతే నడిచినప్పుడు అవి ఆశీర్వాదాలుగా మారుతాయి. అంటే దేవుని ఆజ్ఞలను పాటించడం, దేవుని ఆజ్ఞలను పాటించడం. కాబట్టి ఇక్కడ మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. మరి ఇదే కాకుండా మీకు ఒక మాట చెప్పాలి. ఏంటంటే, ఈ ధర్మశాస్త్ర పలకలు అనేవి మొట్టమొదట దేవుడు తన స్వరూపంలో చేపడ్డ ఆదాము హృదయంలోనే పెట్టాడు. ఆదాము హృదయంలోనే. కానీ ఆ హృదయంలో పలకలు పగలగొట్టాడు. ఆదాము ఉల్లంఘించాడు. ఒకసారి చూడండి, ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం. ఆదామును దేవుడే నిర్మించాడు. ఆదాము హృదయాలలో కూడా దేవుడైన యెహోవా నేలమట్టితో నరుని నిర్మించి వారి నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ. మీరు గమనించండి, నేల మట్టి నుండి దేవుడు తీసి ఆ మట్టికి దేవుడు తన జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ అయ్యాడు. ఇప్పుడు ఆదికాండం 2వ అధ్యాయం 16-17 వచనాలు చూడండి. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును,
అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను నీవు తినకూడదు. ఎప్పుడైతే నిర్మించిన వాడు దేవుడే, ఆ హృదయంలో పలకలు పెట్టిన వాడు దేవుడే, కానీ ఉల్లంఘించిన వాడు మానవుడు. ఆ కారణము చేత ఇప్పుడు మీరు ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనం చదవండి. 3వ అధ్యాయం 6వ వచనం. ఆ వృక్షము ఆహారమునకు మంచిది, వివేకమునిచ్చు రమ్యమైనది ఉండునట్లు చూచినప్పుడు ఆమె దాని ఫలములో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు కూడా. మీరు గమనించండి, దేవుడే తన స్వరూపంలో చేసుకున్నాడా లేదు? రెండవది, హృదయంలో ఒక ధర్మశాస్త్రమును పెట్టాడు, దాన్ని ఉల్లంఘించారు లేదా? భార్య భర్తలు ఇద్దరు కూడా ఉల్లంఘించినందువలన ఇప్పుడు ఆదాము 10 ఆజ్ఞలను మరి ఒక రకంగా ఆ దేవుడు నియమించిన నియామకాన్ని ఉల్లంఘించట్లేదు. ఎప్పుడైతే వారు తిన్నారో ఆ తిన్న కారణం చేత వారు మొదట దిగపొందు అయిపోయారు. ఏమైపోయారా? రెండవది, మహిమను కోల్పోయారు, మరణాన్ని కోరి తెచ్చుకున్నారు. మరణాన్ని దేవుని ఆజ్ఞ ఉల్లంఘన జరిగితే అక్కడ పాపం వెళుతుంది. పాపం వెళుతుంది. కాబట్టి ప్రియమైన సమయంలో అందుకనే మరి మనందరం కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిన ఈ విషయంలో మొదటి ఆదామును దేవుడు చేసినప్పుడు ఆదాము మరి ఉల్లంఘించాడు, పతనమైపోయాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువుల వారు రావడానికి కారణం ఇక్కడ 2 విషయాల గురించి మాట్లాడుకోవాలి. ఒకటి, మోషే ప్రవక్త. ఎవరైనా మోషే ప్రవక్త ద్వారా ధర్మశాస్త్రము తన ప్రజలైన వారికి ఇవ్వబడింది. మరొక ప్రవచనాలకు సంబంధించి ప్రవక్తలలో అగ్రగణ్యుడు, ఒక అగ్ని వంటి ప్రవక్త ఎవరంటే ఆయనే ఎలియా. ఎవరైనా 430 మంది ప్రవక్తలను సవాలు చేసి గెలిచినవాడు. కాబట్టి ఆ కారణం చేత వీళ్ళిద్దరు కూడా అసలు ఒక రకంగా యెజెబెలుని భయపెట్టినటువంటి వాడు, అక్కడ కూడా 430 మంది బయలు ప్రవక్తలను నిర్మానుష్యంగా ఓడించిన వాడు. ప్రవక్తలకేమో కారణమైన ఏలియా ఆయన అగ్ని వంటి ప్రవక్త అన్నారు. రెండవది, మీరు ఇక్కడ గమనించితే మోషే సీనాయి పర్వతం నుంచి ఈయనేమో తన ప్రజలైన మోషే ద్వారా విమోచన కార్యం, తన ప్రజలైన వారు ఇశ్రాయేలులకు దాస్యపు విముక్తి తీసుకొచ్చాడు. ఇక్కడేమో ఆధ్యాత్మిక విముక్తిని కలిగించిన వాడు ఏలియా. ఎవరైనా ఏలియా. కాబట్టి మీరు ఈ సమయంలో ధర్మశాస్త్రము నీ మీద సాక్షాత్ముగా ఉంటుంది, ఆనాడే కాదు ఈనాడు కూడా. అందుకని మనము ధర్మశాస్త్రము మనకు దొరికింది కనుక ఇప్పుడు నేను మనందరము కొన్ని విషయాలను గమనించాలి. మోషే ధర్మశాస్త్రము ద్వారా ముందుకు రండి బ్రదర్ శామ్యూల్. ఓకే రైట్. కనుక ఈ సమయంలో నేను ఈ 2 విషయాలను కూలంకుషంగా మీకు చెప్తున్నాను. చాలా జాగ్రత్తగా రాసుకునే వాళ్ళు రాసుకోండి. మోషే ద్వారా ధర్మశాస్త్రము తీసుకురాబడిన కాలమును బట్టి ఇశ్రాయేలు ప్రజలకు ఒక నియామకబద్ధమైనటువంటి కొలకర్రగా ఉపయోగపడింది, ప్రమాణంగా ఉపయోగపడింది. వారు నడవలసిన త్రోవను చూపించింది. నీ దేవుడైన యెహోవాను సేవించాలా, నీ పొరుగు వారిని ప్రేమించాలా. అదే నూతన నిబంధనలో కూడా చెప్పబడింది. ఏలియా ఆధ్యాత్మిక విముక్తిని, ఎందుకంటే ఒక రకంగా ఆనాడు విగ్రహాలను ఆరాధిస్తున్నటువంటి వారిలో మరి వారిని గురించి దేవుని ప్రజలైన దేవుడు ఎంత గొప్ప దేవుడో అగ్ని వంటి ప్రవక్త మరి ఏలియా రుజువుపరిచి వారిని అందరినీ కూడా ఓడించిన ప్రార్థనా బలం చేత ఆకాశం నుండి అగ్ని కురిసి వారు ఓడిపోయేటట్లు చేసింది. కాబట్టి ఈ సమయంలో లేఖనములో సాధికారమైన లేఖనములు ఈ సాధికారతకు గుర్తించడం ద్వారా మనకు కలిగిన ఒక ఆమోద ముద్రను మనం గమనించవచ్చు. ఆమోద ముద్ర, ఈ లేఖనాలు సాధికారమైనవి, వీటిని ఆమోద ముద్రగా మనం పరిగణించాలంటే మరి ఇందులో కూడా కొన్ని విషయాలు త్వరగా చెప్తాను. ధర్మశాస్త్రం అనబడ్డ దీన్ని పోరాడతారు, మీకు అంత పదమో అర్థం లేదు, కానీ 7 ఏళ్లకు ఒకసారి ఖచ్చితంగా ఇశ్రాయేలు సమాజ మందిరానికి ఎదుట అందరూ కూర్చొని చదవాలి. అందరూ కూర్చొని ఈ భాగం మీకు ఎక్కడ ద్వితోపదేశకాండం 31వ అధ్యాయం 10-11 వచనాలు రాసుకోండి. వారు ఒక పండుగను ఆచరించేవారు. ఆ పండుగ ఏంటంటే పర్ణశాలల పండుగ. ఏ పండుగ?
ఈ పర్ణశాల పండుగ. ద్వితీయోపదేశకాండం మొదటిది మీరు రాసుకోవాలి. 7 ఏళ్లకు ఒకసారి ఇశ్రాయేలులందరి సమక్షంలో సమాజ మందిరం ఎదుట ఈ ధర్మశాస్త్రమును చదవాలి. ధర్మశాస్త్రమును ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయము 10 నుంచి 11 వచ్చిన వారితో ఇట్లను ప్రతి 7వ సంవత్సరము గడువు సంవత్సరమున నీ దేవుడైన యెహోవా ఏర్పాటు చేసుకున్న స్థలమందు ఇశ్రాయేలులందరూ కనబడి ఏ పండుగ? పర్ణశాల పండుగ ఆచరించారు. 7 ఏళ్లకు ఒకసారి పర్ణశాల పండుగను ఆచరించారు. వాళ్ళు కూడా ఎలాగో తెలుసా, వాళ్ళందరూ ఉన్న పాడను వదిలిపెట్టి ఆ అడవి మార్గంలో వెళ్ళే మార్గంలో ఆ కొమ్మలు రెమ్మలతో వేసుకొని, మేమందరం భూమి మీద శాశ్వతము కాదు, మేము కేవలం గుడారముల వంటి మా జీవితాలే కనుక మేము ఇలాగ ఉన్నామని అక్కడ ధర్మశాస్త్రం చదువుతారు. ఆ ధర్మశాస్త్రమును చదివిన తర్వాత వారు ఎలా ఉండాలో దేవుడు అలాగ చేశారు. అంటే ధర్మశాస్త్రమును చదువుడు ద్వారా సమాజ మందిరంలో ఇశ్రాయేలు ప్రజలు మా దేవుడు సర్వోన్నతుడైన దేవుడని ఉనికిలోకి తీసుకొచ్చారు. ఉనికిలోకి తీసుకువచ్చు. మొదటిది ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 10-13 వచనాలు చదువుకున్నాం కదా. విధిగా పఠించేది ధర్మశాస్త్రం ఆ కాలంలో 7 ఏళ్లకు ఒకసారి. రెండవది మీరు గమనించితే 2వ దినవృత్తాంతముల గ్రంథం 17వ అధ్యాయము 9వ వచనంలో మరి ధర్మశాస్త్రములకు చెప్పే విషయాలను లోబడవలసిన విధానమును గురించి ప్రజలకు తెలియపరచబడింది. 2వ దినవృత్తాంతముల గ్రంథం 17వ అధ్యాయము 9వ వచనం. వారు యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చేతపుచ్చుకొని యూదావారి మధ్య ప్రకటన చేయుచు యూదా పట్టణములన్నిటిలో సంచరించుచు జనులకు బోధించిరి. అంటే ధర్మశాస్త్రం యూదావారికి బోధించడానికి కారణం ఏంటంటే, ఈ ధర్మశాస్త్రం తొలగిపోకుండా దేవుని ప్రజలుగా మీరు ఉండాలి అనేది రెండవది బోధన. ఖచ్చితంగా యూదావారికి ఆ బోధన అది చేసేవారు. అది ధర్మశాస్త్రం. ఏంటిది? మీరు 2వ దినవృత్తాంతం 17వ అధ్యాయం 9వ వచనం రాసుకున్నారా? మూడవది ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 18-20 వచనాల్లో ఏ రాజు అయినా తన నిర్ణయాలను తీసుకునేటప్పుడు విధిగా ధర్మశాస్త్రమును తన వద్ద ఉంచుకోవాలి. రాజు తనంతట తాను నిర్ణయాలు ఏదైనా చేస్తాడు. ఏ రాజు అయినా తన నిర్ణయాలు తీసుకునేటప్పుడు విధిగా ప్రక్కనే ధర్మశాస్త్రం ఉండాలి. చూడండి ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 18-20 వచనాలు. మరియు అతడు రాజ్య సింహాసనమందు ఆసీనుడైన తరువాత లేవీయులైన యాజకుల స్వాధీనములో ఉన్న గ్రంథమును చూచి ఆ ధర్మశాస్త్రమునకు ఒక ప్రతిని తమ కొరకు రాసుకొనవలెను. అంటే ఏంది? రాజు తన నిర్ణయాలను ధర్మశాస్త్రమును బట్టే నిర్ణయం తీసుకోవాలి. అర్థమవుతుందా? ఏ రాజు అయినా ధర్మశాస్త్రంలో పొందుపరచబడ్డ ఆ నియమాలు మాత్రమే తీసుకోవాలి, కానీ తన సొంత నిర్ణయాలు తీసుకోవడానికి వీలు లేదు. అది మూడవది. ఇక 4వది మనం గమనించినట్లయితే, 4వది యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు, దానిలో వ్రాయబడిన వాటన్నిటిలో చేయుటకును జాగ్రత్త పడటకును వారిని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా నీ మార్గమును వర్ధిల్ల చేసుకోవాలంటే ఈ ధర్మశాస్త్రమును మాత్రమే బోధించాలి. నీవు తప్పక బోధించాలి. ఈ మార్గమును వర్ధిల్ల చేసుకోవాలంటే ఈ ధర్మశాస్త్రమును బోధించాలి. విధిగా మోషే చనిపోయాడు, యెహోషువ నాయకత్వం వహించాడు. ఈ నాయకత్వంలో ఎలా ఉండాలో చెప్పబడుతున్నప్పుడు యెహోషువకు చెప్పబడిన మాట, ఈ ధర్మశాస్త్రమును విధిగా తప్పక బోధించాలి. నీ మార్గము తప్పిపోకుండా. మరొకటి చూద్దాం. అదేంటంటే మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం 38వ వచనం. మొదటి రాజుల గ్రంథం, ఈ నంబర్ల వారిగా రాసుకోండి. నంబర్ల వారిగా రాసుకుంటారా? మరొకసారి చెప్తున్నాను. లేఖనాల సాధికారతకు గుర్తించడం ద్వారా కలిగిన ఆమోద ముద్రలో మొదటిదేమో ద్వితీయోపదేశకాండం 31 అధ్యాయం 10-13 వచనాలు 7 ఏళ్లకు ఒకసారి ఖచ్చితంగా చదవాలి. 7 ఏళ్లకు ఒకసారి
చదువుతారా? రెండవ దినవృత్తాంతముల గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనంలో ధర్మశాస్త్రము చెప్పే విషయాలకు లోబడి ప్రజలకు బోధించాలి. మూడవది ద్వితీయోపదేశకాండం. మొదటిది మరొకసారి చెప్తాను, మళ్ళీ టైం రాసుకోండి. మొదటిదేమో ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 10 నుంచి 11 వచనాల వరకు. 7 ఏళ్లకు ఒకసారి ఇశ్రాయేలు సమాజ మందిరంలో ధర్మశాస్త్రమును విధిగా చదవాలి. ధర్మశాస్త్ర విధిగా. మొదటిది రాసుకున్నారా? ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 10-13 వచనాలు. రెండవ దినవృత్తాంతముల గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం. ధర్మశాస్త్రము చెప్పే విషయాలకు లోబడి ప్రజలకు బోధించాలి. ఓకేనా? రాసుకున్నారా? మరలా చెప్తున్నాను, రాసుకున్నాను. ధర్మశాస్త్రము చెప్పే విషయాలకు లోబడి ప్రజలకు బోధించవలసింది. మూడవది రాసుకోండి. అయ్యా ఏమన్నా రాసుకోలేదా? మీకు అమ్మ అడగని ఏం పర్లేదు, మరొకసారి చెప్తాను మీ కొరకే. ఓకేనా? మూడవది ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయము 18-20 వచనాలు. మూడవది ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయము 18-20 వచనాలు. ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 18-20 వచనాలు. రాజు తన నిర్ణయాలను తీసుకునేటప్పుడు ధర్మశాస్త్రం ప్రతినిధిని తన వద్ద ఉంచుకోవాలి. రాజు తన నిర్ణయాలను తీసుకునేటప్పుడు ధర్మశాస్త్ర ప్రతిని తన వద్ద ఉంచుకొని నిర్ణయాన్ని తీసుకోవాలి. ఓకేనా అమ్మా? రాసుకున్నారా? రాసుకోలేకపోతున్నారా? అడగండి, ఇప్పుడు సమయం చెప్తాను. ఓకేమా? రైట్. 4వది మీరు గమనించండి. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం. యెహోషువ తప్పనిసరిగా ధర్మశాస్త్ర గ్రంథమును చదవాలి. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. యెహోషువ తప్పనిసరిగా ధర్మశాస్త్ర గ్రంథమును చదవాలి. నీవు తప్పిపోకుండా ఉండునట్లు నీ మార్గమును వర్ధిల్ల చేసుకున్నాడు. ఇక 4వది మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం 38వ వచనం. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయము 38వ వచనం. ఎవరైనా సహాయం చేస్తారు? నేను నీకు ఆజ్ఞాపించినదంతయు నీవు విని నా మార్గమును అనుసరించి నడుచుచు నా దృష్టికి అనుకూలమైన దానిని జరిగించుచు నా సేవకుడైన దావీదు చేసినట్లు నా కట్టడలను నా ఆజ్ఞలను గైకొనిన యెడల నేను నీకు తోడుగా ఉండి దావీదు కుటుంబమును ఎలాగో స్థిరపరిచితినో నిన్నును ఇశ్రాయేలు వారికి అప్పగించాను. అంటే దావీదు కుటుంబాన్ని నేను ఏర్పాటు చేసుకుని వారి పట్ల ఎలాగో నేను ఆశీర్వదించానో అదే ఆశీర్వాదాన్ని మీకు కూడా ఇస్తాను. అర్థమవుతుందా? ఇది మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం 38వ వచనం. ఓకేనా? దావీదును ఆశీర్వదించిన దేవుడు అలాగే మనల్ని కూడా ఆశీర్వదించేవాడు. 119వ కీర్తన 10-11 వచనాల్లో 119వ కీర్తన 10-11 వచనాల్లో దావీదు పలికిన మాట, నా పూర్ణ హృదయంతో నిన్ను వెతికి ఉన్నాను, నన్ను నీ ఆజ్ఞ విడిచి తిరుగునీయకము, నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. ఈ 2 వచనాల్లో చెప్పబడిన మాట మీరు గమనించితే మీరు చాలా జాగ్రత్తగా గమనించారు. నా పూర్ణ హృదయంతో నిన్ను వెతుకుతున్నాను. ధర్మశాస్త్రం నిన్ను చేస్తుందంటే దేవుని వెతికేటట్టు చేస్తుంది. అలాగే మరొక విషయం ఏంటంటే హృదయంలో వాక్యం ఉంచుకోవడం ద్వారా పాపమునకు దాసుడవు కాదు. ఇది 2వ విషయం. ఈ 2 విషయాలు గుర్తుపెట్టు. దావీదు నా హృదయంలో నా పూర్ణ హృదయంతో నేను వెతకడానికి ధర్మశాస్త్రమే కారణం. ఇక 5వది మీరు గమనించండి.
ఐదవది మీరు గమనించినప్పుడు నెహెమియా గ్రంథం 1వ అధ్యాయము 7 నుంచి 9 వచ్చిన నెహెమియా గ్రంథము. నీ ఎదుట బహు అసహ్యముగా ప్రవర్తించితివి. నీ సేవకుడైన మోషే చేత నీవు నిర్ణయించిన ఆజ్ఞలనైనను కట్టడలనైనను విధులనైనను మేము గైకొనకపోతిమి. నీ సేవకుడైన మోషేతో నీవు సెలవిచ్చిన మాటను జ్ఞాపకము తెచ్చుకొనుము. అంటే దేవుని ధర్మశాస్త్రమునకు విధేయత చూపనందుకు ఇశ్రాయేలీయులు యూదావారు చెరగొట్టారు. దేవుని ధర్మశాస్త్రం ఎప్పుడైతే నిర్లక్ష్య వైఖరిలో చూచారో ఆ కారణం చేత వారు యూదావారు చెరగొనిపోయారు. చెరకు తీసుకుని పోబడ్డారు. ఇది 5వది. 6వది మీరు గమనించితే మరి ఎజ్రా గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం. ఎజ్రా గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం. ఎజ్రా గ్రంథం 3వ అధ్యాయము 2వ వచనం. అతని సంబంధులను రాయబడిన ప్రకారముగా దహన బలులు అర్పించుటకై వారి దేశమందు చాలు. ఇశ్రాయేలులు మరలా ఎప్పుడైతే దాస్యం నుంచి విడిపించబడి తిరిగి ప్రవాసులకు వచ్చారో ఈ ధర్మశాస్త్రానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యతలు ఇచ్చారు. ఎక్కడైతే వారు ధర్మశాస్త్రమును కోల్పోయారో ఆ ధర్మశాస్త్రమును ఆ బలిపీఠం మీద పెట్టి ఇశ్రాయేలు దేవునికి ప్రథమ స్థానం ఇచ్చి ధర్మశాస్త్రాన్ని అక్కడ చదివి ఆ విధులకు లోబడినట్లు మనం చూడవచ్చు. ప్రవాసులు అంటే తిరిగి వచ్చినవారు. కనుక దేవుని పిల్లలారా, ఈ లేఖనాల సాధికారత గుర్తించడం ద్వారా కలిగిన ఆమోద ముద్రలు 6 విషయాలు ప్రాముఖ్యమైనవి. ఓకేనా? ఇక మీరు గమనించగలిగితే ప్రవక్తలు ఎవరు వారంటే ఒకసారి మీరు గమనించగలిగితే మొదటిది మీరు గమనించగలిగితే ప్రవక్తల గ్రంథాలకు ధర్మశాస్త్రములకు సమాన హోదా ఇవ్వడం ద్వారా కలిగిన ఆమోదముద్ర. సమాన హోదా ఇవ్వడం ఆమోదముద్ర. ప్రవక్తల గ్రంథాలు ఏ గ్రంథాలు? ప్రవక్తల గ్రంథాలు. ఇవి ఏంటి అని చూస్తే దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనం. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలును నేను యెహోవా తన ప్రవక్తయగు ఇర్మియాకు సెలవిచ్చి తెలియజేసినట్లు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అవుచున్నవని గ్రంథముల వలన గ్రహించితిని. 70 సంవత్సరాలు చెరలో కొనిపోబడ్డ బబులోను చెరకు కొనిపోబడ్డ ఈ 70 బబులోను చెర అంటే కూడా మీకు తెలియదు. ఆ ఆమోద ముద్ర ఎక్కడి నుంచి వచ్చింది అంటే ప్రవక్తల గ్రంథాల్లో దానియేలు ప్రవచిస్తున్నాడు. 70లో చెర విడిపోయారుక, కాబట్టి మీరు దేవుని ప్రజలుగా ఉండడానికి పిలువబడ్డారని ప్రవచన గ్రంథములో భద్రం చేయబడిన సంగతిని దానియేలు ప్రస్తావించడం ద్వారా కలిగిన ఆమోద ముద్ర దర్యావేషు కాలములో ఇది జరిగింది. కాబట్టి ఇది మీరు గమనించితే దానియేలు ప్రవక్త ద్వారా మరి బబులోను చెరలో ఉన్న వారు వెలువరించబడ్డారు, వారు విడుదల చెందారనేది ఇది కేవలం ప్రవక్తల గ్రంథాల్లో ప్రవచించబడ్డ మాట. అంటే దీన్ని రాసుకోవాల్సింది మీరు ప్రవక్తల గ్రంథాలలో ధర్మశాస్త్రముతో సమాన హోదా ఇవ్వబడింది. ప్రవక్తల గ్రంథాలు ధర్మశాస్త్రముతో సమాన హోదా ఇవ్వబడింది. ప్రవక్తల గ్రంథాలు ధర్మశాస్త్రంతో సమాన హోదా ఇవ్వబడినది. దానియేలు 9వ అధ్యాయం 2వ వచనం. ఓకేనా? ఇక రెండవది మీరు గమనించితే క్రొత్త నిబంధన నుండి అదనంగా లభించిన రుజువులు. నూతన నిబంధన నుండి లభించిన రుజువులు ఏమేమి ఉన్నాయి? ఒకటి మీరు గమనించితే
మత్తయి సువార్త 22వ అధ్యాయం. లేఖనాల గురించి యేసు ప్రభుల వారే ప్రవచించారు. అందుకు యేసు లేఖనముల గురించి ప్రవచించిన యేసు ప్రభుల వారు మాట్లాడిన మత్తయి సువార్త 22వ అధ్యాయం 29వ వచనం. అందుకు యేసు లేఖనములను గాని దేవుని శక్తిని గాని ఎరుగక మీరు పొరపడుచున్నారు. లేఖనములు గాని ధర్మశాస్త్ర శక్తిని మీరు ఎరుగక పొరపాటుపడుచున్నారు. పునరుత్థానమందు ఎవరు పెళ్లి చేసుకున్నారు? పెళ్లి చాలు. అంటే లేఖనములు నిరర్థకము కానేరవని చెప్తూ అవి ధర్మశాస్త్రము ప్రవక్తల గ్రంథాలు. ధర్మశాస్త్రము ఆయన మళ్ళీ ఎత్తి చూపుతున్నాడు. కనుక ప్రియ దేవుని పిల్లరా, మీరు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా కొంచెం మనస్కరించాలి. ఈ ప్రవక్తల గ్రంథాల్లో సమాన హోదా ధర్మశాస్త్రానికి ఇవ్వబడింది. ధర్మశాస్త్రాన్ని గురించి ప్రవక్తల గ్రంథాలను కూడా పొందుపరచబడింది. ఆమోద ముద్రను తెలియజేసినటువంటి పరిస్థితి. మత్తయి సువార్త 23వ అధ్యాయం, ఇది రాసుకున్నంత మత్తయి సువార్త 22వ అధ్యాయం 29వ వచనంలో యేసుక్రీస్తు లేఖనాలను గురించి నొక్కి ఒక్కాడించడం. రెండవది మత్తయి సువార్త 23వ అధ్యాయం 34 నుంచి 35 వచనాలు. అందుచేత ఇదిగో నేను ప్రవక్తలను జ్ఞానులను బోధకులను మీ వద్దకు పంపుచున్నాను. మీరు వారిని కొందరిని చంపి సిలువ వేయుదురు. మీరు కొందరిని కొరడాలతో కొట్టి పట్టణం నుండి పట్టణములకు తరుముదురు. చాలు 35 వచనంలో రాయబడిన మాట అంటే హేబేలు జకర్యాలు వీరందరినీ కూడా హేబేలు కూడా మొదటి హతసాక్షి అయిపోయాడు. ఎందుకంటే దేవుని మాటను నిరర్థకం చేశాడు. ప్రవక్తలు, జ్ఞానం, బోధకులు, శాస్త్రులు వీరంతా మరి పాత నిబంధన కాలంలో దేవుని వాక్యాన్ని బోధించినా దేవుని మాటకు లోబడిన వాడేమో హేబేలు, దేవుని మాటకు లోబడినవాడు, దేవుని మాటకు వినమ్రుడు కానివాడేమో కయీనేమో చివరికి హత్య గావించవలసిన పరిస్థితి వచ్చింది. ఈ విషయాన్ని చివరిగా హత్య గావించారు. వారిని వీధుల్లో తరుముతున్నారు. ఇదే జరగబోతుందని మరి చెప్పబడిన మాట. లూకా సువార్త 24వ అధ్యాయం 44 వచనం. మోషే ధర్మశాస్త్రములో ప్రవక్తల గ్రంథాల్లోనూ నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. ఇది మీరు గమనించాలి. లూకా సువార్త 24వ అధ్యాయం 44 వచనం. ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథాల్లోనూ ప్రభువుని గురించి చెప్పబడిన మాటలు నెరవేరడానికి ఇవి జరుగుతున్నాయి. యోహాను సువార్త 5వ అధ్యాయం 39వ వచనంలో లేఖనముల యందు నిత్య జీవము కలదు. లేఖనముల యందు నిత్య జీవము కలదని వాటిని పరిశోధించుచున్నావు. అయితే యేసుని గురించి సాక్ష్యం ఇస్తుంది. ఎవరి గురించి? యేసు ప్రభువు. ఏ లేఖనాల గురించి చెప్పినా ఆ లేఖనములు యేసుని గురించి సాక్ష్యం ఇస్తుంది. అంటే నేను నా తండ్రి ఒక్కడే, నేను తప్ప వేరొక దేవుడు మీకు అదే ఆ సత్యం ఏంటంటే యేసుక్రీస్తును విశ్వాసమును గురించి, యేసుక్రీస్తుని గురించి ఖచ్చితంగా ఆమోదముద్ర వేస్తూ ఉంది. కాబట్టి లేఖనములు నిరర్థకము కాదనే మాటను మనం ఈ మాట ద్వారా మనం వింటూ ఉన్నాం. ఇప్పుడు 4 విషయాలు చెప్పాను. మత్తయి సువార్త 22వ అధ్యాయము 29వ వచనం విన్నాం. మత్తయి సువార్త 23వ అధ్యాయం 34-35 వచనములు విన్నాం. లూకా సువార్త 24వ అధ్యాయము 44వ వచనములు విన్నాం. అలాగే యోహాను సువార్త 5వ అధ్యాయం 39వ వచనంలో విన్నాం. కాబట్టి ఈ 4 విషయాలు లేఖనముల సాధికారతను గూర్చి, యేసుక్రీస్తును గూర్చి నొక్కి వక్కాడించడం ద్వారా ప్రభువుని గూర్చి లేఖనములలో ఎవరిని గురించి చెప్పబడిందంటే యేసుక్రీస్తు గురించి. ఎవరిని గురించి? యేసుక్రీస్తుని గురించి చెప్పబడిన అన్న ఆ మాటను ఇందులో పొందుపరచబడింది. ఇక లేఖనముల మూలంగా దేవుడి లేఖనముల మూలంగా దేవుడేనన్న వాటికి అధికారం ఉన్నదని అపోస్తలులు ప్రవచించారు. ఎవరు? లేఖనముల మూలంగా
దేవుని గురించి అపోస్తలులు ప్రవచించిన ఆ ప్రస్తావించిన విషయాలు ఇందులో కూడా మీకు 2-3 రెఫరెన్స్లు నేను చూపించాలని ఆశపడుతున్నాను. ఒకటి 2వ తిమోతి 3వ అధ్యాయం 16-17 వచనాలు. 2వ తిమోతి 3వ అధ్యాయం 16-17 వచనాలు. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యములకు పూర్వముగా సిద్ధపడి ఉన్నట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకును, ఖండించుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై. కాబట్టి దైవావేశము కలిగిన ప్రతి లేఖనము కూడా మరి సత్కార్యం చేయడానికి, తప్పుదిద్దడానికి, ఉపదేశించడానికి అధికారం ఉంది. సత్కార్యం చేయడానికి, ఉపదేశించడానికి అధికారం ఉంది. 2వ తిమోతి 3వ అధ్యాయం 16-17 వచనాలు. మీరు ప్రతి సత్కార్యం జరగాలి అంటే అది లేఖనముల ప్రకారంగా జరగాలి. మరొక రెఫరెన్స్ మీకు చూపిస్తున్నాను. ఏంటంటే ఇది మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈ రోజున దేవుడు తప్ప లోకంలో మనల్ని ఏలే ఉన్నాయి తెలుసా? ఒకటి సెల్ఫిష్ లవ్ అంటే స్వార్థపూరితమైన ప్రేమ. రెండోది లవ్ ఆఫ్ మనీ, ధనమును గుర్చిన ప్రేమ. మూడోది లవ్ ఆఫ్ ప్లెజర్ అంటారు. లవ్ ఆఫ్ ప్లెజర్ అంటే స్వేచ్ఛాపూరితమైన ప్రేమ. ఈ 3 దేవుని మాటకు, దేవునికి వ్యతిరేకంగా పనిచేసి. సెల్ఫిష్ లవ్ స్వార్థపూరితమైన ప్రేమ, సెల్ఫిష్ మనీ డబ్బులు గుర్చిన ప్రేమ. మూడోది లవ్ ఆఫ్ ప్లెజర్ అంటే ప్రేమలో కూడా స్వేచ్ఛ, ఇష్టపూర్వకమైన ప్రేమ. ఈ 3 లవ్ ఆఫ్ మనీ స్వార్థంతో కూడిన ప్రేమ, ధనమును కూర్చిన ప్రేమ, ఇష్టపూర్వకమైన జీవితం. ఈ 3 వీటిని గురించి తిమోతికి రాసిన 3వ అధ్యాయంలో 1 తిమోతి ఆ మాటలో మీకు రాయబడింది అంటే మనుషులు స్వార్థప్రియులు. మీరు ఆ రెఫరెన్స్ కూడా చెప్తాను, రాసుకోండి. అది ఇందులో రాయలేదు కానీ నేను చెప్తాను. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం ఒకసారి చదువుతారా? మనుషులు స్వార్థప్రియులు 3వ అధ్యాయం 1వ వచనం. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. రెఫరెన్స్ చాలా విలువైంది, రాసుకుంటారా? 2వ తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా మనుషులు స్వార్థ సెల్ఫిష్ లవ్ అంటే స్వార్థప్రియులు, ధనాపేక్షకులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని వారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు. వీళ్ళందరూ కూడా ఈ రోజున మనుషుల మధ్య ప్రేమ నశించిపోవడానికి, ఎదురు వ్యక్తులను గౌరవించలేకపోవడానికి, ప్రేమలో బంధాలు పాడైపోతున్నాయి, విలువలు నశించిపోతున్నాయి. సమాజం ఒక రకంగా క్షీణదశకు వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే ఈ ప్రవచనమే. అంత్య దినముల అపాయకరమైన కాలంలో వచ్చునని తెలుసుకోండి. సెల్ఫిష్ లవ్, లవ్ ఆఫ్ మనీ, లవ్ ఆఫ్ ప్లెజర్, ఈ 3 జీవితాలు చిన్నాభిన్నం చేస్తున్నాయి. కాబట్టి ఈ ప్రవచన వాక్కు పరిశుద్ధాత్మ వలన ప్రవచించబడ్డదై దేవుని మూలముగా పలకబడ్డ వాక్కు. దేవుని మూలముగా ఏంటి అంటే 2వ తిమోతి 3వ అధ్యాయం 16-17 వచ్చిన 2వ తిమోతి, మీరు దైవావేశము కలిగిన ప్రతి వాక్కును బట్టి మీరు తప్పుదిద్దుటకు, ఉపదేశించుటకు, సరిచేయడానికి హక్కు ఉంది. మీరు ఉపదేశించడానికి హక్కు ఉంది. దాన్ని బట్టి నడవాలనేది వాక్యము నిర్ధారిస్తూ ఉంది. కాబట్టి ఈ మాట మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. మరొక విషయం ఏంటంటే క్రొత్త నిబంధన ప్రామాణిక గ్రంథాలు
క్రొత్త నిబంధన ప్రామాణిక గ్రంథాలు. ఒకసారి చూడండి, యోహాను సువార్త క్రొత్త నిబంధన ప్రామాణిక గ్రంథాలు. యోహాను సువార్త 16వ అధ్యాయము 12 నుంచి 15 వచనాల వరకు చదువుకుందాం. అపోస్తలుల యుగంలో దేవుని అధికారాన్ని బట్టి రాసినది. అయ్యా చాలా జాగ్రత్త చదవండి. నేను మీకు చెప్పవలసినవి ఇంకా చాలా ఉన్నవి, ఇప్పుడు వాటిని మీరు సహింపలేరు. అయితే ఆయన అనగా సత్య స్వరూపీన ఆత్మ మీ మధ్యకు వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతర తాను ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియజేయాలి. అంటే సర్వసత్యములోనికి యేసుక్రీస్తు ద్వారా సంపూర్ణ ప్రత్యక్షత, ఆయన పరిశుద్ధాత్మ నిర్దేశకుడిగా ఆయన యేసుక్రీస్తు మహిమపరచబడతాడనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఇది చాలా లోతైన పదజాలం. సర్వసత్యం యేసుక్రీస్తు ద్వారా వచ్చే సంపూర్ణ ప్రత్యక్షత, ఆయనను పరిశుద్ధాత్మ నిర్దేశకుడు యేసు ప్రభు మహిమపరచబడతాడనే వచనాన్ని ఇక్కడ మనకు పొందుపరచబడింది. ఈ వాటిని మీరు రాసి పెట్టుకోవాలి. యోహాను సువార్త 16వ అధ్యాయం 12 నుంచి 15 వచనం. రెండవది యోహాను సువార్త 14వ అధ్యాయం 20వ వచనంలో ఆదరణకర్త అనగా నా నామమున పంపబోవు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మను గురించి సమస్తమును బోధించి నేను మీకు చెప్పిన సంగతులన్నింటినీ గురించి మీకు జ్ఞాపకము. ఆయన పరిశుద్ధాత్మను గురించి ఆదరణకర్త అనే పదం ఉపయోగించబడింది. ఆదరణకర్త ఎవరైనా మిమ్మల్ని ఆదరించేవాడు ఆదరణకర్త అయిన దేవుడు. అంతేకాకుండా మరి సర్వసత్యంలోనికి నడిపించే ఆ శిష్యులు ఏ రీతిగా ఉండాలి? వీఆర్ ఆల్ డిసైపుల్స్, ఫాలో ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తును అనుసరించే, ఆయనను అనుసరించే వ్యక్తులు మనందరం డిసైపుల్స్ ఉంటారు. ఎవరాళ్ళు? డిసైపుల్స్ అంటే డిసైపుల్స్ అంటే క్రమశిక్షణ కలిగి యేసుప్రభుల వారి అడుగుజాడల్లో అడుగు వేసేవారు. మనందరం కూడా యేసుక్రీస్తును అడుగుజాడల్లో నడిచేవారు. కాబట్టి యేసుక్రీస్తుకు శిష్యులుగా ఉండేవారికి మరి ఆదరణకర్త అయిన దేవుడు మనకు పంపబడ్డాడు. ఆయన యేసుక్రీస్తు. ఎవరైనా యేసుక్రీస్తు. మూడవది 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, పేతురుకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 15-16 వచనాల్లో, మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనది. ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎరుగుదము, ఎంచుకొనుడి. అలాగూ మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహించబడిన జ్ఞానము చొప్పున మీకు రాసి ఉన్నాడు. కాబట్టి రక్షణార్థమైనటువంటి దేవుని దీర్ఘశాంతం, రక్షణార్థమైన దీర్ఘశాంతం పౌలు మహాశయుడు ఉద్బోధించాడు. అలాగే మనకు కూడా ఉద్బోధించాడు. మనకు కూడా లేఖను అపార్థం చేసుకోవడానికి వీల్లేదనే మాటను ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గమనించవచ్చు. 3 రెఫరెన్స్ చెప్పాను. యోహాను సువార్త 16వ అధ్యాయం 12 నుంచి 15 వచనం, అలాగే యోహాను సువార్త 14వ అధ్యాయం 26వ వచనం, 2వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15-16 వచనాలు మనం చూసాం. మరి ఇతర గ్రంథాలు, అధికారం కలిగిన గ్రంథాలను మరి ఎలాగున నూతన నిబంధన నిర్ధారిస్తుంది అంటే ఇతర గ్రంథాలు, అధికారం కలిగిన గ్రంథాలు నూతన నిబంధన ఎలాగో నిర్ధారిస్తూ ఉంది. వీటిలో మొదటి దశలోనికి రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు దశలోనికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. 2వ దశ మరొకసారి చెప్తున్నాను. దశలోనికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. 11వ వచనం. ప్రభువు వలన సేవించబడిన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు ఆది నుండి మిమ్మును మీరు రక్షించబడటానికి, ఆది నుండి మిమ్మల్ని రక్షించడానికి ఆయన చెప్పబడ్డ మాట ఏర్పరచబడ్డ కనుక
మిమ్మును బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాం. కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతున్న ఈ వాక్య భాగం యొక్క మనుషుల యొక్క వాక్యం అని ఎంచి దేవుని వాక్యము అంగీకరించాం. మనుషుల యొక్క వాక్యము కాదు, ఇది దేవుని వాక్యమే. పౌలు మహాశయుడు ఇది ఏ మాటను ప్రస్తావిస్తూ ఉన్నాడు. ఇది మనుషుల వాక్యం కాదు, దేవుని వాక్యం. ఇప్పుడు మనందరము రక్షించబడడానికి దేవుని వాక్యమే ప్రముఖమైంది. దేవుని వాక్యమే ప్రముఖమైంది. కాబట్టి ఈ మాటను మీరు చాలా జాగ్రత్తగా గమనించి, దేవుడు మనతో మాట్లాడుతుండగా అపోస్తుల కార్యం 8వ అధ్యాయం 14వ వచనంలో దేవుడు మాట్లాడినప్పుడు తప్పనిసరిగా మనం కూడా మార్పు చెందవలసిన వారమై ఉన్నాము. సార్ చూడండి, అపోస్తుల కార్యం 8వ అధ్యాయం 14వ వచనం ఎవరిని గురించి వ్రాయబడింది అంటే ఫైనాన్స్ మినిస్టర్ అయిన సమరయ వారు దేవుని వాక్యం అంగీకరించురని యెరూషలేములోని అపోస్తలుడు విని పేతురును యోహానును వారి యొద్దకు పంపిరి. చాలు దేవుని వాక్యం అంగీకరించడం. ఏ వాక్యంలో? దేవుని. అంటే ఇందాక మనం చదువుకున్న భాగంలో ఇతర గ్రంథాలు, అధికారం కలిగిన గ్రంథాలు నూతన నిబంధనలో ఎలా నిర్ధారించబడ్డాయి అంటే, ఈ రెండవ భాగంలో మీరు గమనించితే మరి దేవుని వాక్యమును అంగీకరించిన, దేవుని వాక్యమును లేఖనాలని విన్నా, దేవుని మాటలని విన్నా, ఇవన్నీ కూడా సంఘముగా ఉన్న మన దగ్గరికి వచ్చినప్పుడు, వాటిని నిర్ధారించబడినప్పుడు దేవుని వాక్యం అంగీకరించి సమరయ వారు దేవుని ప్రజలుగా సంఘముగా కట్టబడ్డారు. అవునా? సమరయలో సంఘముగా కట్టబడ్డవారు. మరి ఈ విషయాలు మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. మూడవది, వీరు తమ మూలముగా తమలోనే కలిగి ఉన్న గ్రంథాలు, తమ మూలముగా కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1-2 వచనాల్లో కొలస్సీలో ఉన్న పరిశుద్ధులకు అనగా క్రీస్తునందు విశ్వాసులైన సహోదరులకు సహోదరుడు తిమోతిను శుభమని చెప్పి వ్రాయినది మన తండ్రి అయిన దేవుని నుండి కృపయు సమాధానమును. కాబట్టి కొలస్సీలో ఉన్న పరిశుద్ధులకి విశ్వాసులకు రాయినది ఏమిటి అంటే, దేవుడు తన ప్రజలైన వారిగా సంఘముగా ఉన్న వారికి అపోస్తులుగా పిలువబడిన వారిని అందరినీ కూడా దేవుని సువార్త నిమిత్తం పిలువబడినవారు. దేవుని సువార్త నిమిత్తం ఎందుకు పిలిచాడు మనల్ని? సువార్త ప్రకటించడానికి. కాబట్టి దేవుని వాక్యం అంగీకరించిన వారు రక్షించబడ్డారు, రక్షణార్థమైన విశ్వాసం కలిగి ఉన్నారు. ఇప్పుడు మనం కూడా అలాంటి విశ్వాసం కలిగి ఉన్నాం. చివరిది నేను చెప్పి ముగిస్తాను. సార్వత్రిక సంఘం ఏంటది? యూనివర్సల్ చర్చ్ అంటారు. యూనివర్సల్ చర్చ్ ఈ సార్వత్రిక సంఘం. ఇది మీరు గమనించితే మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం సార్వత్రిక సంఘం యొక్క నినాదం. సార్వత్రిక సంఘం యొక్క నినాదం ఏమిటి అంటే, మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం మొదట్లోనే మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మి బాప్తిసం పొందినవాడు. వీటన్నింటినీ విన్న తర్వాత దేవుని వాక్యం అంగీకరించబడింది, నూతన నిబంధన తెలియపరిచింది, యేసు ప్రభుల వారే లేఖనములు నాలో నెరవేరుతుందని చెప్పబడిన విన్న తర్వాత మన బాధ్యతను కూడా గుర్తు చేస్తున్నాడు. మీరు ఆ రోజున యేసు ప్రభుల వారు మనకిచ్చిన ఒక ఆజ్ఞ, ప్రభుల వారు మనతో లేరు, మనకి 2 ఆ బాధ్యతలు పెట్టిపోయారు. ఏమిట ఆ రెస్పాన్సిబిలిటీస్ అంటే, ఒకటి సువార్తను ప్రకటించటం, రెండోది మనకి ఇచ్చిన అసలు విశ్వాసమైన ఆయుధం ఏంటి తెలుసా? మీరు ప్రార్థన చేయండి. ప్రార్థన, యేసు ప్రభుల వారు మనకి ఇచ్చిన ప్రార్థన. ఒకటేమో ఆజ్ఞ. ఈ 2 చాలా ప్రధానమైనవి. స్వార్థ సేవకు నీవు నేను అంకితం కావడానికి ఈ మాట, ఈ గ్రేట్ కమిషన్, జీసస్ క్రైస్ట్ అవర్ లార్డ్, ఆయన మనతో చెప్పిన మాట ఏంటంటే, గో టు ది వరల్డ్, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి. ఇది సంఘం యొక్క నినాదం. ఇప్పుడు మన బాధ్యతలు అన్ని తెలిసినాయి. లేఖనాలేమో ధర్మశాస్త్రం గ్రంథం కానీ ప్రవక్తల గ్రంథాలు కానీ ఎవరిని సూచించే దేవుడి గురించి. ఆ దేవుడు అంటే ఎవరంటే యేసుక్రీస్తు. యేసుక్రీస్తు సర్వసత్యత తెలిసిన తర్వాత, ఆదరణకర్త అయిన దేవుడు తెలిసిన తర్వాత మనందరి బాధ్యతను చెప్తున్న విషయం ఏంటంటే, నీవు నేను ప్రకటించడానికి సిద్ధపడాలి.
ఇప్పుడు మీరు ప్రకటిస్తారో, సువార్తను ఆపుతారో, సంఘముగా కట్టపడకుండా మానుకుంటారో అది మన మీద ఆధారపడింది. సో ప్రియులారా, ఇక్కడ మీరు గమనించగలిగింది యేసుక్రీస్తు పునరుత్థానములకు సాక్షిగా కావాలి. ఆయన మరణించాడు. ఆయన ఈ లోకానికి వచ్చింది ఎందుకు? నిన్ను నన్ను రక్షించడానికి. ఆయన సిలువలో మరణించేందుకు, ఆయన మన పాపముల సిలువలకు కొట్టివేయడానికి. ఆయన పునరుత్థానుడైంది ఎందుకు? నీవు నేను మనందరం సాక్షులుగా. ఆయన మరణించి ఆయన లేడు, ఆయన తిరిగి లేచి తిరిగి చివరి రెఫరెన్స్ ఒక్కటే చదువుకొని ముగిద్దాం. అపోస్తుల కార్యము 1వ అధ్యాయం 22వ వచనం చదువుకొని ముగిద్దాం. చూడండి ఒకసారి. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 22వ వచనం. యోహాను బాప్తిసమిచ్చున్నది మొదలుకొని పరమునకు చేర్చుకున్న దినం వరకు ఆయన మన మధ్య సంచరించుచుండిన కాలమంతయు మనతో కూడా ఆయన పునరుత్థానమును గురించి సాక్షి ఉండుట ఆవశ్యకమని ఇక్కడ మీరు ఆగితే, ఆయన మరణముల గురించి పునరుత్థానముల గురించి మనం సాక్షులము కావాలి. బుద్ధిగంతముల వరకు మనం సాక్షులు, బుద్ధిగంతముల వరకు సాక్షులు. సేవకులుగా ఒకే ఒక్క మాట నేను చివరిగా నేను చెప్పుకొనిస్తున్నాను. లేఖనములు చెప్పబడిన ప్రతి చోట యేసుక్రీస్తుని గురించి నిర్ధారించారు. యేసుక్రీస్తు ప్రభువు వారు కాదు, లేఖనం నన్ను గురించి సెలవిస్తున్నది తెలీదా? ఆదరణకర్త అయిన దేవుడు మిమ్మల్ని పంపించాడు తెలీదా? పరిశుద్ధాత్మ దేవుడు లేఖనములు పలికించాడు తెలీదా? సేవకుడు తన బాధ్యతల గురించి గుర్తెరగడా? నీవు నేను ప్రకటించవలసింది సువార్తను ప్రకటించాలి, సంఘముగా కట్టబడాలి. మూడవది, ఆయన పునరుత్థానములకు సాక్ష్యం. పునరుత్థానములకు మేమెందుకు సాక్షులం? ఆయన మరణించాడు, బాధపెట్టబడ్డాడు, తిరిగి లేచాడు. తిరిగి ఈ రోజున ప్రియులారా, ఈ క్లాస్ నుంచి ఈ రోజు మనం తిరిగి వెళ్ళవచ్చు. ఒకవేళ కోవిడ్ మళ్ళీ ఆరంభం అవచ్చు. కానీ వీ డోంట్ నెవర్ ఫీల్ దట్ COVID-19. మనం కరోనా గురించి భయపడదు. అది కరో జలస అంటే మనం జలస అంటాం. ఎందుకంటే గాడ్ బీ విత్ us. గాడ్ బీ, ఏ అపాయము నీ గుడారమును సమీపించదు. అట్లనే కోడి కుక్కలు మోసుకోకుండా ఉండండి, ప్రార్థన చేయండి. ఈ 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. ఒకటి, నేను మరలా మీకు చెప్తున్నాను, దేవుడు మనకిచ్చిన బాధ్యతలను గుర్తెరిగి ప్రార్థన యేసయ్య మనకిచ్చాడు. సువార్తను ప్రకటించే బాధ్యత మనకు. చివరిగా ఒక మౌలిక సత్యం ఏంటంటే, పేతురు గారు ఒకసారి అన్నాడు, పరలోకపు తాళం వచ్చింది మీకే ఇచ్చారన్నాడు. ఏంటిదంటే సువార్త ప్రకటించు. ఏంటంటే ఒక్కరిని రక్షించు, పరలోకంలో స్థానం ఉంది. ఒక్కరిని, అవునా కదా? నీ ఇంటి వారికి, నీ పొరుగు వారికి నువ్వు తాళం వచ్చేవి ఎక్కడుందంటే పరలోకపు తాళం వచ్చి పేదల చేతులు ఉన్నట్టు. స్వార్థను ప్రకటిస్తే ఆ స్వార్థ ద్వారా రక్షించబడ్డవారు పరలోక రాజ్యంలోకి చేరతారు. రెండవది, మీరు మోకరించి ప్రార్థన చేస్తే మీ ప్రార్థన అంగీకరించబడుతుంది. దేవుడు చేయగలడు. దేవునికి అసాధ్యమైంది భూమి మీద లేనే. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. తల ఉంచని ప్రార్థన చేసుకుంటాం.